సదండి మహానుభావ కాపాడుకుంటున్నాయన. హరియను రెండక్షరములు హరియంచును పాతకంబు అంబుజనాభా హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని పోతనగా రాశారమ్మ ఈ పద్యాలన్నీ కృష్ణ పరమాత్ముడి. ఇప్పుడు విఘ్నేశ్వరుడు గురించి చెప్తాను, మీకు అందరూ బాగా వినండి. ఆయన విఘ్నేశ్వరుడు బాగా పూజ చేసుకుందరు గాక అన్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే అన్నాడు నాయన. విఘ్నేశ్వరుడికి అనేక దంతాలు ఏంది, ఏకదంతం ఏంది, దానికి భావం చెప్పండి రా చదువుకున్న విద్యార్థులు. అప్పుడురా మీరు గొప్పోళ్ళు. ఇది నీకు భావం చెప్పాలని చిన్న పని కాదు నాయన. అనేక దంతం భక్తానాం ఏకదంతం అన్నాడు. అనేక దంతాలు ఏంది, ఏకదంతం ఏంది నాయన, దీన్ని నేను భావం చెప్పను. మీరు చదువుకొని ప్రతి విద్యార్థి విఘ్నేశ్వరుని ప్రార్థించేటప్పుడు దీని భావం మీరు కనుక్కో చెప్పాలి. దీన్ని అనేక దంతం ఏందిరా భక్తానాం ఏకదంతం అన్నాడు. అనేక దంతాలు ఏంది, ఏకదంతం ఏంది నాయన, మహానుభావుని కనుక్కోండి. తొలతన విఘ్నమస్తనుచు దుర్ఘటినాద నీకు మృక్యదన్ ఫలితము జయుమయ్య నిన్ను ప్రార్థన చేసేదనేకదంత నా వల పలిచేతి ఘటమున వక్కున నెప్పుడు పోయుకుండు మీ తలపులలోన నీవే గతి దైవ వినాయక లోక వినాయక.